నడుము నొప్పితో పాటు 100కు పైగా రోగాలను నయం చేసే ఈ మొక్క గురించి తెలుసుకుందాం పదండి. చిన్నప్పుడు చాలా మంది ఈ మొక్క యొక్క కాయలతో ఆడుకునే ఉంటారు. గ్రామాల్లో కంచెల వెంట ఎక్కువగా కనిపించే ఈ ఔషధ మొక్కను పిచ్చి మొక్క అని పీకేస్తూ ఉంటారు. అడవి బెండ, తుత్తూరు బెండ, దువ్వెనకాయ, ముద్ర బెండ అని వివిధ పేర్లతో ఈ మొక్కను పిలుస్తూ ఉంటారు. మగవారిలో వీర్య కణాల సంఖ్య పెంచడంతో పాటు లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అతిబల మొక్క తనదైన శైలి చూపిస్తుంది. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఆవాల నూనెలో ఈ ఆకులను వేసి మరిగించి మర్దన చేసినట్లయితే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ నూనెతో ఒళ్ళంతా మర్దన చేస్తే అతి బలంగా మారుతుందని దుర్యోధనుడికి గాంధారి కూడా ఒంటి నిండా ఈ తైలమే రాసిందని కొందరు చెప్పుకొచ్చారు. పిచ్చి కుక్క కరిసిన గాయంపై ఈ ఆకు యొక్క రసం పిండినట్లయితే విష ప్రభావం తగ్గుతుంది. కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి, ప్లేట్లెట్స్ కౌంట్ పెంచడానికి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి, ఎన్నో నరాల సమస్యలను అధిగమించడానికి ఈ అతిబల మొక్క ఉపయోగపడుతుంది. ఇక రైతుల విషయంలోకి వస్తే పంట చుట్టూ ఈ మొక్కలు ఉండడం వలన ఈ మొక్క యొక్క పసుపు రంగు పూలు పాలినేటర్స్ ని ఆకర్షించి పంట దిగుబడి పెంచడంలో దోహదపడతాయి.